అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ పట్టణంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని పరీక్షలు ఫలితాలు నిలిపివేయాలంటూ కూడా మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పాలమూరు యూనివర్సిటీ ముందు కూడా నిర్వర్ధిక దీక్షలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇదే ప్రాంతంలో ఉన్నాం. ఈ దీక్ష సంబంధించిన విషయాలని వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎందుకు దీక్ష చేస్తున్నారు? నా పేరు సందే కార్తిక్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. తెలంగాణలో ఏ విధంగా అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొన్న ఒక ప్రకటన వెలువచ్చింది. గ్రూప్ 1 ఫలితాలు, గ్రూప్ 2 ఫలితాలు, గ్రూప్ 3 ఫలితాలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు హుటాహుటిన ఎవరు అడగకముందే, ఏ నిరుద్యోగులు అడగకముందుకే, ఎవరు కూడా వినతి పత్రాలు ఇవ్వకముందే, ఎవరు కూడా మాకు తొందరగా ఫలితాలు రిలీజ్ చేయాలని కూడా ఎవరు కొట్లాడకముందుకే హుటాహుటిన ఎందుకు ఫలితాలు రిలీజ్ చేస్తుందంటే, రేపు 12వ తారీఖున తెలంగాణలో అసెంబ్లీ ప్రారంభం కాబోతోంది. ఆ అసెంబ్లీలో తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే మేమంతా కూడా ఫలితాలు విడుదల చేయాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా మేము దీక్ష చేపడతా ఉన్నాం. గతంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తెలంగాణలో నేనే మొట్టమొదటిగా అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ వర్గీకరణలో ఉద్యోగాల ఫలితాల వర్గీకరణ అమలు చేయకుండా కేవలం కొంతమంది కేంద్రంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి మాల కాంగ్రెస్ నాయకుల మాటలకు తలొగ్గి ఇలా మాదిగా నిరుద్యోగులకు, విద్యార్థులకు ద్రోహం చేయడానికి ఆయన రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీ తీరును ఇట్లా మార్చుకోకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మాదిగలు గట్టిగా బుద్ధి చెప్తున్న సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇప్పటికీ గ్రూప్ 1 ఫలితాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద ఎట్లా? ప్రభుత్వం తలుచుకుంటే ఫలితాలు వచ్చేంత వరకు, ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అతను ఏమని చెప్పిండు అసెంబ్లీలో, దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ నేను అవసరమైతే ఇప్పటికే వచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా ఆర్డినెన్స్ తెస్తా అని చెప్పిండు. ఇప్పటికే అంటే వర్గీకరణ చట్టం చేసేంత వరకు సుప్రీంకోర్టు ఎప్పుడైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ఇచ్చేంత రోజు వరకు ఎక్కడ నోటిఫికేషన్ ఉన్నా సరే నేను దానికి ఇంప్లిమెంట్ చేసి ఆర్డినెన్స్ తెచ్చి మాదిగలకు న్యాయం చేస్తాను చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ 10 రోజుల్లోనే అంత తొందరగా రిజల్ట్స్ చేసిన అవసరం ఏముంది? ఈ 10 రోజుల్లోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇవన్నీ తేవాల్సిన అవసరం ఏముంది? ఏ నిరుద్యోగులు నేను అడిగారు? ఏ నిరుద్యోగులు రోడ్ ఎక్కిరు? ఎవరికి వినతి పత్రాలు ఇచ్చారు? ఎవరు ఇవ్వలే. కానీ నువ్వు ఇప్పటికైతే గతంలో గాంధీ గారి మధ్యలో, అంబేద్కర్ గారి మధ్యలో ఒక పూనా ఉడంబడికని జరిగింది. అంటే ఒక కొబ్బరి చిప్పలో ఉన్నటువంటి కొబ్బరి మొత్తం కూడా మాలలకు ఇస్తున్నాడు, చిప్ప మాత్రమే మాదిగలకు ఇస్తున్నాడు. అంటే అసలైనటువంటి కొబ్బరి మాత్రం, ఆహారం మాత్రమేమో మాలలకు ఇస్తున్నాడు. ఉత్త కొబ్బరి చిప్ప మాత్రం వర్గీకరణ మీకు చేసినాం కదా ఏదో తృప్తి కోసం అని చెప్పి మాకు చేతులు పెడుతున్నాడు. వర్గీకరణ కూడా చేయడానికి వాళ్ళకు సొంతంగా ఇష్టం లేదు. నిజంగా మాదిగలు ఎందుకు కొట్లాడారు? 30 ఏళ్ళుగా ఎస్సీ రిజర్వేషన్లో ఏబిసిడి వర్గీకరణ కావాలని కొట్లాడారు. వర్గీకరణ చేయకుండా నువ్వేం చేసినావు? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చేసిండు. అంటే 3 గ్రూపులు చేసిండు. అంటే మందకృష్ణ మాదిగ గారు కొట్లాడిన దేనికోసం? ఎస్సీ రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడారు. 59 కులాలను ఏబిసిడీలుగా చేయాలని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో, పాలమూరు యూనివర్సిటీలో ఏదైనా హాస్టల్స్ ఉంటే ఏ హాస్టల్, బి హాస్టల్, సి హాస్టల్, డి హాస్టల్ అని పెడతారు. కానీ ఏబిసిడీకి చేస్తే మందకృష్ణ మాదిగ గారికి వాళ్ళ నాయకత్వానికి పేరు వస్తుందని చెప్పి, అంటే ఈ నాయకత్వానికి పేరు రాకుండా ప్రభుత్వం అయితే కుట్ర పని కేవలం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చేసి ఏబిసిడీలు చేయకుండా చేస్తుంది. దీనంతా కూడా మాదిగలు, మాదిగ విద్యార్థులు, మాదిగ సమాజం మొత్తం కూడా గమనిస్తూ ఉన్నది. మీరు తక్షణమే ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు రాదు. దాదాపు 500 ఉద్యోగాలు, 700 ఉద్యోగాలు, 1300 ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో దాదాపు గ్రూప్ 1లో సెలెక్ట్ అయినటువంటి ఒక మాదిగ విద్యార్థి రేపు డిప్యూటీ కలెక్టర్ దాకా పోయేటువంటి అవకాశం ఉన్నది. అంటే మమ్మల్ని కలెక్టర్లు కాకుండా, డిప్యూటీ కలెక్టర్లు కాకుండా, హైయర్ ఆఫీసర్గా కాకుండా ఎవరు ఆపుతున్నారు అంటే ప్రభుత్వమే ఆపుతూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు అన్నీ కూడా వాయిదా వేయాలి. వెలువడించినటువంటి గ్రూప్ 1లో కూడా రేపు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో కూడా మొత్తం వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే మాదిగలకు న్యాయం చేయాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీలో మాదిగ కొన్ని సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కూడా ముసాయిదా బిల్లు కూడా ఓకే చేసింది. ఇప్పటికి మందకృష్ణ మాదిగ ఎందుకు $1,00,000 కొట్టట్లేదని కూడా ప్రశ్నించిన పరిస్థితి వస్తుంది. ఎట్లా చూస్తారు? $1,00,000 కొట్టాలనేది వర్గీకరణకు వ్యతిరేకంగానో, వర్గీకరణకు చేసిన సంతోషంగానో కొట్టాల్సింది. అదొక సాంస్కృతిక ప్రదర్శనగా పెట్టాలని మందకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చారు. అంటే మాదిగలకు మొట్టమొదటిగా విలేకరుల పనిచేసింది. ఊరిలో ఉప్పు వచ్చినా, మిరపకాయ వచ్చినా, ఎంఆర్ఓ వచ్చినా, పోలీసులు వచ్చినా ఒక చాటింపుగా, ఒక సమాచారాన్ని చేరవేసేటువంటి సాధనంగా డప్పుగా ఉన్నది. దాని సాంస్కృతిక సాధనంగా మన వాయిస్ని వినిపించాలని తప్పిస్తే ఎవరికో వ్యతిరేకంగానో, ఎవరికో సంతోషంగా కొట్టాలని కాదు. అది తాత్కాలికంగా వాయిదా వేసినాం. త్వరలోనే ఆ డప్పు కూడా మోగించాల్సిన సమయం వస్తుంది, మోగిస్తాం. కొంతమంది మీరు అన్నట్లు కొంతమంది దళారు సంఘాలు అంబేద్కర్ కాలం నాటి నుంచి ఉన్నాయి, నేటి కూడా ఉన్నాయి. కేసీఆర్కు మోచేతుల కింద నీళ్ళు తాగినటువంటి సంఘాలు
ఎంఆర్పీఎస్ను చీల్చడానికి ప్రయత్నం చేసినటువంటి ఎంతోమంది వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మోచేతులు నీళ్ళు తాగి మందకృష్ణ మాదిగారి మీద రాలిసేటువంటి మంది చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా జనాలు పట్టించుకోరు. నిజంగా నిష్పక్షపాతంగా ఏ పదవులు ఆశించకుండా 30 సంవత్సరాలుగా ఏ పార్టీలో జాయిన్ కాకుండా కొట్లాడి సాధించినటువంటి రిజర్వేషన్ వర్గీకరణ ఎవరు తెచ్చారంటే ఎవ్వరు కనీస సామాజిక జ్ఞానం ఏ వ్యక్తి అని చెప్తారు మందకృష్ణ మాదిగ గారు పుణ్యమని. రైట్, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను కూడా నిలపకపోతే ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? నిలిపివేయాలని మేము సానుకూలంగా సామరస్యంగా భారత రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కు పరంగా శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం. రేపు ఈ ఉద్యమం ఏ రూపు దాల్చినా కూడా ప్రభుత్వాన్ని మాత్రం బాధ్యత వహించాల్సిందిగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రైట్, ఉత్తమంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సీ వర్గీకరణ కూడా శాసనసభలో కూడా ఆమోదం తెలుపుతుంది. ఒక ముసాది బిల్లు వేసుకొచ్చి ఈ నేపథ్యంలో కూడా మాదిగా రిజర్వేషన్ మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధారంలో కూడా ఎవరైతే ఈ ఫలితాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఫలితాలు కూడా నిలిపేయాలా, ఖచ్చితంగా నిలిపేయకుంటే కూడా తదుపరి కార్యాచరణ తీసుకుంటామని చెప్పి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.